హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మీ రోమాలను నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇది సినిమా కథ కాదు, మనలాంటి సాధారణ మనుషుల జీవితాల్లో జరిగిన ఒక అసాధారణ, నమ్మశక్యం కాని నిజమైన సంఘటన. ఊహించుకోండి, దట్టమైన, ప్రమాదకరమైన అమెజాన్ అడవి. అందులో 40 రోజులపాటు చిక్కుకుపోయిన 4 పసిపిల్లలు. వాళ్లు బతికారా? ఆ మృత్యు అరణ్యం నుండి ఎలా బయటపడ్డారు? ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. అంతా మొదలైంది మే 1వ తేదీ 2023న కొలంబియాలోని అరరాక్వారా అనే మారుమూల గ్రామం. ఇక్కడ హుయిటోటో అనే ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఆ రోజు ఉదయం మాగ్డలీనా అనే ఒక తల్లి తన 4 పిల్లలతో ఒక చిన్న విమానం ఎక్కడానికి సిద్ధమైంది. ఎందుకు ప్రయాణం? ఎక్కడికి? మాగ్డలీనా భర్త, పిల్లల తండ్రి మాన్యుయల్ రానోక్ కొన్ని సాయుధ ముఖాల నుండి తప్పించుకుని శాన్ జోస్ డెల్ గ్వావియారే అనే పట్టణంలో కుటుంబం కోసం ఒక కొత్త, సురక్షితమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ప్రయాణం విడిపోయిన ఆ కుటుంబాన్ని మళ్లీ కలపాలి. పిల్లల కళ్లల్లో కొత్త ఆశలు, కొత్త కలలు. ఆ చిన్నారి క్రిస్టిన్ తన అమ్మ ఒడిలో ప్రపంచాన్ని చూస్తూ మురిసిపోతోంది. ఆ చిన్న సెస్నా విమానం ఆకాశంలోకి దూసుకెళ్ళింది. కింద భూమికి పచ్చని తివాచి పరిచినట్లు కనిపిస్తున్న ఆ అడవి, అదే అమెజాన్. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి ప్రమాదకరమైన వర్షారణ్యం. వారి గమ్యం కొన్ని గంటల ప్రయాణమే. అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో విధి వారి కోసం ఒక భయంకరమైన ఉచ్చు పన్నింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం, చిమ్మ చీకటి. విమానం అదుపు తప్పుతోంది. పైలట్ ఇంజిన్లో సమస్య ఉందని ఎమర్జెన్సీ ప్రకటించాడు. కాని ఆ ప్రకటన గాలిలో కలిసిపోకముందే ఘోర ప్రమాదం. ఆ చిన్న విమానం అడవిలో కూలిపోయింది. ఇంజిన్ సౌండ్ ఆగిపోయింది. ఇక మిగిలింది చెట్ల కొమ్మలు విరిగే భయంకరమైన శబ్దం, ఆర్తనాదాలు. ఆ తర్వాత నిశ్శబ్దం, మృత్యు నిశ్శబ్దం. తెల్లవారుతోంది. ఆకుపచ్చని నరకంలోకి మరో ఉదయం. విరిగిపోయిన విమానపు లోహపు ముక్కల మధ్య 13 ఏళ్ల లెస్లీ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తల బద్దలవుతున్న నొప్పి. చుట్టూ చూసింది. గుండె ఆగినంత పనైంది. అమ్మ ఇక లేదు. ఆ ప్రమాదంలో పైలట్తో సహా 3 పెద్దవాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మిగిలింది ఈ 4 చిన్నారులు మాత్రమే. పెద్దది లెస్లీ, తన తోబుట్టువులైన సోలిని, టిఎన్ నోరియల్, ఇంకా మాటలు కూడా రాని 11 నెలల పసికందు క్రిస్టిన్. వాళ్లు ఒంటరిగా ఉన్నారు. దట్టమైన, క్రూర ముగాలకు నిలయమైన అమెజాన్ అడవిలో. వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లను ఎవరు కాపాడుతారు? ఆ షాక్ నుండి తేరుకోవడానికి లెస్లీకి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పుడు తను ఏడిస్తే తన తమ్ముళ్ళు, చెల్లి కుప్పకొలిపోతారు. ధైర్యం తెచ్చుకుంది. విమానంలో దొరికిన కొద్దిపాటి ఫారిన్యా పిండి వారి మొదటి ఆహారం. కాని అది ఎన్ని రోజులు వస్తుంది? ఈ అడవి నుండి బయటపడే మార్గమేది? మొదటి రాత్రి నరకంలా గడిచింది. అడవిలోని వింత శబ్దాలు వారిని నిద్రపోనివ్వలేదు. లెస్లీకి తెలుసు, విమానం కూలిన చోట ఎక్కువ కాలం ఉండటం ప్రమాదకరమని. జంతువులు రావచ్చు, లేదా రక్షక దళాలు వారిని ఇక్కడ గుర్తించలేకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి ఆ పసివాళ్లను తీసుకుని అడవిలో అడుగుపెట్టింది. ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం ఎదురవుతుందో తెలియదు. గుండెల్లో మాత్రం ఒకే ఒక ఆశ, బ్రతకాలి అని. రోజులు గడుస్తున్నాయి. లెస్లీ తన తల్లి నుండి నేర్చుకున్న ఆదివాసీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. ఏ పండ్లు తినొచ్చు, ఏవి తినకూడదో జాగ్రత్తగా గమనిస్తోంది. విమానంలో దొరికిన ఒక చిన్న కత్తెర, కొన్ని పనికొచ్చే వస్తువులు వారి సర్వైవల్ కిట్లో చేరాయి. కాని అడవి అంత సులువుగా దయ చూపించదు కదా. ఒకరోజు ఆశ కిరణంలా హెలికాప్టర్ శబ్దం. రక్షక దళాలు వచ్చేశాయనుకున్నారు. గొంతు పోయేలా అరిచారు, చేతులు ఊపారు. కాన్ని ఆ దట్టమైన చెట్ల పైకప్పు వారిని బయటి ప్రపంచానికి కనిపించకుండా అడ్డుకుంది. హెలికాప్టర్ వారిని చూడకుండానే వెళ్లిపోయింది. ఆ క్షణం వారి గుండెలు పగిలాయి. ఆశ నిరాశగా మారింది. అయినా లెస్లీ ధైర్యం కోల్పోలేదు. మళ్లీ వస్తారు,
మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని తమ్ముళ్లకు నచ్చజెప్పింది. మరోవైపు కొలంబైన్ ప్రభుత్వం ఆపరేషన్ హోప్ పేరుతో చరిత్రలోనే అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. వందల మంది సైనికులు, స్థానిక ఆదివాసీ గైడ్లు అడవిని జల్లెడ పడుతున్నారు. వారికి పిల్లలు బ్రతికే ఉన్నారనడానికి కొన్ని ఆనవాళ్లు దొరికాయి. కాని అమెజాన్ అడవి కొన్ని వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందులో 4 చిన్న పిల్లలను వెతకడం అంటే గడ్డివాములో సూదిని వెతికినట్లే. రోజులు వారాలయ్యాయి. ఆహారం దొరకడం కష్టమైంది. పిల్లలు నీరసించిపోతున్నారు. చిన్నవాడు టీఎన్ జ్వరంతో బాధపడుతుంటే లెస్లీ అడవి ఆకులతోనే వైద్యం చేసింది. ఒక రాత్రి ఒక పెద్ద జాగ్వార్ వారి ఆశ్రయం దగ్గరకు వచ్చింది. ఆ క్షణం మృత్యువు వారి కళ్ల ముందు నిలబడినట్టయింది. కాని లెస్లీ భయపడలేదు. కర్ర తీసుకుని పెద్దగా అరుస్తూ దాన్ని ఎదుర్కొంది. ఆ తల్లిపులి ధైర్యం ముందు ఆ క్రూర ముఖం కూడా వెనక్కి తగ్గింది. మీరే చెప్పండి, 13 ఏళ్ల చిన్నారికి ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? దాదాపు 30 రోజులు గడిచాయి. పసికందు క్రిస్టిన్ పరిస్థితి విషమంగా మారింది. పాలు లేవు, సరైన ఆహారం లేదు. ఆ చిన్నారి శరీరం అడవిలోని కష్టాలను తట్టుకోలేకపోతోంది. లెస్లీ తన దగ్గర ఉన్న చివరి పిండిని కూడా నీళ్లలో కలిపి క్రిస్టిన్కే పట్టిస్తోంది. ఆమె కళ్లల్లో నిస్సహాయత, గుండెల్లో ఆందోళన. తన చెల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి. 40వ రోజు. ఇక ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి అనుకుంటున్న తరుణంలో ఒక అద్భుతం జరిగింది. గాలింపు బృందంలోని ఒక సభ్యుడికి చాలా దూరం నుండి అతి బలహీనంగా ఒక పసిపాప ఏడుపు వినిపించింది. అవును, అది క్రిస్టిన్ ఏడుపే. వాళ్ళు నమ్మలేకపోయారు. ఆ శబ్దం వచ్చిన వైపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. అక్కడ చెట్ల పొదల చాటున అస్థిపంజరాలా మారిన శరీరాలతో, కాని ప్రాణాలతో ఉన్న ఆ 4 దేవదూతలు. లెస్లీ క్రిస్టిన్ను గుండెలకు హత్తుకుని ఉంది. సైనికులు వారిని చూడగానే ఆనందంతో, ఉద్వేగంతో మాటలు రాలేదు. దొరికారు, వాళ్లు బ్రతికే ఉన్నారు. ఈ మాట అమెజాన్ అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆ 4 చిన్నారులు మృత్యువును జయించారు. 40 రోజుల పాటు అడవిలో వారు చేసిన పోరాటం, వారి ధైర్యం, ముఖ్యంగా లెస్లీ చూపిన తెగువ, నాయకత్వ లక్షణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. వారు ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత వారి కథ ప్రపంచానికి తెలిసింది. లెస్లీ కేవలం ఒక అక్క మాత్రమే కాదు, ఒక తల్లి, ఒక రక్షకురాలు, ఒక నిజమైన హీరో. ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఏం చెబుతోంది? మానవ సంకల్పం ముందు ప్రకృతి కూడా కొన్నిసార్లు తలవంచాల్సిందే. ఆశ ఉన్నంతవరకు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. లెస్లీ, సోలిని, టీఎన్, క్రిస్టిన్, ఈ 4 చిన్నారులు కేవలం బ్రతకడమే కాదు, మనందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. వారి ఈ అసాధారణ ప్రయాణం ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతుంది. ఈ నిజమైన కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్, థ్రిల్లింగ్ నిజ జీవిత కథల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోను మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.